భుజం నొప్పి, చెయ్యి పైకెత్తాలంటే నొప్పి, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా నొప్పి, లేదా ఏదన్నా ఒక స్పోర్ట్ ఆడుతూ ఇంజరీ అవ్వడం కానివ్వచ్చు. అప్పుడప్పుడు కొన్ని సార్లు జాయింట్ డిస్‌ప్లేస్‌మెంట్ జరగచ్చు, నొప్పి రావచ్చు. ఇలాంటి ఎన్నో సిట్యుయేషన్స్ మనం డే టు డే వింటూ ఉంటాం కదా! స్పెషల్లీ షోల్డర్ జాయింట్‌కి సంబంధించి ఆ పెయిన్ గురించి ఇవాల్టి ఎపిసోడ్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బీట్ ఎ హౌస్ వైఫ్ ఆర్ బీట్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. పెయిన్‌ని ఎలా మేనేజ్ చేస్తాం? అసలు ఆ పెయిన్ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? టు టాక్ అబౌట్ దిస్ మనతో పాటు ఉన్నారు ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ నుంచి డాక్టర్ సుధీర్ గారు. హలో సుధీర్ గారు, హాయ్ నమస్తే. అండి, నమస్కారం. సరే, ఈ షోల్డర్ పెయిన్ అనేది ఒకప్పుడు నీ పెయిన్ అని ఎట్లయితే చాలా కామన్‌గా మాట్లాడుకుంటూ వస్తున్నామో, ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఇస్ ఆల్సో బికమ్ అ వెరీ కామన్ పెయిన్. ఏంటి సార్? హౌ డు వి హావ్ టు సీ దిస్? ఈ షోల్డర్ది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగతా జాయింట్స్లో అన్నిటికంటే ఎక్కువ మొబిలిటీ ఉంది. 180 degrees తిరుగుతుంది. చేయి చూసారా? ఇప్పుడు ఈ జాయింట్ ఉంది, ఇది కొంచెం ఇటు, రైట్. మోకాలు కూడా ఇంతే, పైకి కిందకి. ఇది మనం పనులు చేయాలి కదా, మొత్తం మన స్కిల్ అంతా చేతులతో ఉంటుంది. సో షోల్డర్ జాయింట్ ఎక్కువ మొబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది. సో షోల్డర్ జాయింట్ని ఎక్కువ యూజ్ చేసే వ్యక్తులలో షోల్డర్ జాయింట్ దెబ్బతినొచ్చు. ఓల్డ్ ఏజ్లో షోల్డర్ జాయింట్ అరిగొచ్చు. ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో షోల్డర్ జాయింట్ దెబ్బతినొచ్చు. స్పోర్ట్స్లో కూడాను ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళలో కూడా ఇంజరీస్ అవుతాయి. వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ, సో టెన్నిస్ కానీ, షోల్డర్ ఇంజరీస్లో మేజర్గా అంత మొబిలిటీ ఉంటుంది కాబట్టి దీనికి క్షుణ్ణంగా ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయింది కనుక్కోవాలి. ఓకే. కనుక్కుంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఇప్పుడు షోల్డర్ ఉంది, షోల్డర్ జాయింట్ చుట్టూ, షోల్డర్ జాయింట్ ఇది అయితే చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి అంతే. షోల్డర్ జాయింట్ ఓకే. మధ్యలో ఒక లేబ్రమ్ ఉంటుంది, జాయింట్ క్యాప్సిల్ ఉంటుంది. 4 మజిల్స్ వెరీ ఇంపార్టెంట్. ముందు ఒక 2 మజిల్స్, పైన ఒక మజిల్, వెనకాల ఒక మజిల్. ముందు సబ్స్కాపులారిస్, సుప్రాస్పైనేటస్, వెనకాల టెరిస్ మైనర్ అండ్ ఇన్ఫ్రాస్పైనేటస్ అని ఒక 4 మజిల్స్ ఉంటాయి. ఈ 4 మజిల్స్ షోల్డర్ జాయింట్ ప్రొటెక్ట్ చేస్తాయి. మేజర్గా ప్రాబ్లం వచ్చేది సుప్రాస్పైనేటస్ అని ఒక మజిల్ ఉంటుంది. ఓకే. దాని పని చేయి పైకెత్తడం. చేయి పైకెత్తడం అన్ని పనులకి మనం చేయి పైకెత్తాలి. పోపు డబ్బాలు తీయాలన్నా, పైన సూట్ కేసు తీయాలన్నా, బట్టలు ఆరేయాలన్నా, ఓవర్ హెడ్ యాక్టివిటీస్. సో ఈ సుప్రాస్పైనేటస్ని రొటేటరీ కఫ్ కూడా అంటారు. ఈ 4 మజిల్స్ని కలిపి అంటారు. కానీ ఈ రొటేటరీ కఫ్ ఇంజరీని మనం ఎంఆర్ఐలో చూస్తుంటాం. ఆ రొటేటరీ కఫ్ ఇంజరీ 90% షోల్డర్ పెయిన్కి కారణం. ఓకే. అది జనరల్గా అబ్డక్షన్ యాక్టివిటీస్లో ఇట్లా ఎత్తుతున్నప్పుడు, ఇట్లా సూట్ కేసు ఇట్లా ఎత్తారనుకో టక్కని టైర్ అవ్వడం, ఇట్లా పడితే టైర్ అవ్వడం, స్పోర్ట్స్ ఇంజరీస్లోను. ఇంకొకటి హౌస్ వైఫ్స్, ఇల్లు ఉడ్చడాలు, బట్టలు ఆరేయడం, ఒకటి పోపు డబ్బాలు తీయడం, పైనుంచి బిందెలు క్యారీ చేయడాలు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా షవర్తో చేయరు. ఇది బకెట్ తీసి స్టూల్ మీద పెట్టుకొని, ఒక స్టూల్ మీద ఆళ్ళు కూర్చొని, ఇది చూసారా, ఇది 70 years, 60 years ఈ మూమెంట్స్ చూడండి, ఇంజరీ అవుతుంది. చిన్న ఏజ్లో కాకపోవచ్చు. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నమాట. సో ఇక్కడ షోల్డర్ పెయిన్ ఎలా చూడాలి అంటే, సింపుల్ డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి, అంటే డైనమిక్గా మూవ్ చేస్తూ ఏ మజిల్ క్రాక్ అయింది, లేబ్రమ్ క్రాక్ అయిందా, లేదా జాయింట్ అరిగిపోయిందా, లేదంటే ఎక్కడైనా బర్సా ఉందా, లేదంటే మజిల్ ఇంజరీ ఆ టెండాన్ ఇంజరీ ఉందా అన్నది ఒక 10 minutes కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత ఇనీషియల్గా ఆ టేర్ ఏదైతే ఉందో 99% సుప్రాస్పైనేటస్ టేర్ ఉంటుంది. ఆ సుప్రాస్పైనేటస్ మజిల్ చెయ్యి ఎత్తలేరు, ఇంతవరకు బాగానే ఉంటుంది, ఇంకా పైకి పోవడం కష్టం. కానీ మనకి ఇంతవరకు అన్ని పనులు అయిపోతుంటాయి ఇంట్లో, అందుకని పట్టించుకోం. స్లోగా ఈ చెయ్యి ఎత్తడం తగ్గిపోయి నెమ్మదిగా ఫ్రోజన్ షోల్డర్ అయిపోతుంది. సో అందుకని ఆ సుప్రాస్పైనేటస్ మజిల్ ఆర్ టెండాన్ టేర్ ఉందనుకోండి, ఆ టేర్ని కనుక్కొని ఆ టేర్ని మెజర్ చేసి ఎగ్జాక్ట్గా ఆ టేర్ దగ్గర పిఆర్పి, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ చేయడం వల్ల మళ్ళీ ఆ క్రాక్ అయిన, ఇట్లా మజిల్ ఫైబర్స్ ఉంటాయి కదా, అట్లా క్రాక్ అయి ఉంటుంది, చిట్లింది అంటాం మనం. దాన్ని ఎగ్జాక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ అయిన ద్వారా మళ్ళీ అది రీమోడల్ అవుతుంది, మళ్ళీ అటాచ్ అవుతుంది, రీగ్రో అవుతుంది. అది రీగ్రో అయిన తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. సో సింపుల్ ఇంజెక్షన్ తోటి మన బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్తోనే దీన్ని బాగా హీల్ చేయొచ్చు. ఓకే. దీన్ని హీల్ చేశాక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, హీల్ అవుతుందా లేదా అని రిపీటెడ్ స్కాన్స్లో చూసుకోవాలి. హీల్ అయిన తర్వాత స్ట్రెంగ్తన్ చేయాలి. ఇది చాలా స్ట్రెంగ్తన్ చేయడం అంటే మళ్ళీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ కాదు, ఇంట్లో మేము చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు. స్లోగా మీ ఏదైతే ఈ అబ్డక్షన్ అది పైకి ఎత్తలేకపోతున్నారో అది మొత్తం వస్తుంది.
కాకపోతే బాగా రిలీజియస్గా డిసిప్లిన్ తోటి ఈ ఎక్సర్సైజ్ చేయాలా, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఆ పాత యాక్టివిటీస్ విచ్ కాజ్ దట్ పెయిన్ అవన్నీ అవాయిడ్ చేయాల్సిందే కదా. అవాయిడ్ అంటే 100% అవాయిడ్గా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్త. అదే పని ఇప్పుడు నెమ్మదిగా తీసుకొని స్లోగా. Mm. ఇంతకుముందు జర్కీ చేసేవాళ్ళు. కొన్ని అవాయిడబుల్, నేను ఇందాక అన్నాను కదా, స్నానం ఇట్లా చేయకపోతే షవర్ వేసుకోండి, షవర్లు రెడీగా ఉన్నాయి, హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి అందరూ గమనించాలి, 50 years తర్వాత బాడీ ఫాస్ట్గా అరుగుతుంది. Mm. అది ప్రకృతి, దాన్ని ఎవ్వరు ఆపలేరు. నువ్వు ఏం తిన్నా ఏం ట్రీట్మెంట్లు చేస్తున్నావు కానీ నేచర్ని స్టాప్ చేయలేవు. సో అప్పటి నుంచే ఇటువంటి జాగ్రత్తలు. షోల్డర్ నొప్పి లేని వాళ్ళకి కూడా వినండి, Mm. మీరు కానీ ఈ చెంబులతో స్నానం చేయడము, ఎక్కువ బట్టలు ఆరేయడము పైన 50 తర్వాత కొంచెం తగ్గించుకొని అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేశారనుకో, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాదు. 75, 80 కూడా ఎందుకు రావాలి ప్రాబ్లం? Mm. రాకుండా ఈరోజు చూసుకోండి. ఓకే. అది నేను అంటాను. సో అటువంటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు రావాలి? ఈ డీజనరేటివ్ కండిషన్స్, జాయింట్ పెయిన్స్కి, షోల్డర్ పెయిన్స్కి, రిస్ట్ పెయిన్కి, ఎల్బో పెయిన్కి. సో ఈ డీజనరేటివ్ పెయిన్స్ అన్నిటికీ పిఆర్పితో ఎస్పెషలీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఈజ్ వాట్ యూర్ టెలింగ్. ఇప్పుడు గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేస్తాం. గైడ్ లైన్స్ అంటే ఏంటి బాబు, ఇగో ఈ కండిషన్స్లో నువ్వు చేసుకుంటే దీంట్లో మంచి రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే మేము రీసెర్చ్ చేసాం కాబట్టి బాగుందని ఒక సలహా అంతే. గైడ్ లైన్స్ అంటే అదే ఫాలో అవ్వాలని లేదు. ఇప్పుడు మన పిఆర్పికి బెస్ట్ రిజల్ట్స్ వచ్చేది నీ జాయింట్లో, షోల్డర్లో, టెన్నిస్ ఎల్బోలో, ప్లాంటార్ ఫేషియాలో. ఇప్పుడు హిప్ జాయింట్లో ఏవిఎన్ ఉంది, ఏవాస్కులర్ నెక్రోసిస్. కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, స్టెరాయిడ్స్ మామూలుగా తీసుకున్న వాళ్ళు ఆస్తమా కోసం, హిప్ జాయింట్లో ఫీమర్ బాల్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దానికి కూడా నువ్వు వాడు. ఎందుకు? నీకు సర్జరీ ఇష్టం లేదు, సర్జరీకి నువ్వు ఫిట్ కావు, చిన్న ఏజ్లో నీకు ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ వచ్చింది, దానికి వాడు. సో దానికి ఎవిడెన్స్ ఉంది, దానికి రీసెర్చ్ ఉంది. కానీ గైడ్ లైన్స్ కొన్ని వీటికి చెప్తాయి అన్నమాట, కొన్ని కండిషన్స్ కోసం. సో అట్లాగా మనము పిఆర్పిలో ఉన్న ఇష్యూ ఏంటంటే ఐసీఎంఆర్ కూడా చెప్తుంది, నువ్వు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఓకే, ఇది చేస్తున్నాను నేను, ఇది దీంట్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నీకు వేరే ఆప్షన్స్ ఇష్టం లేకపోతే పేషెంట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి, పేషెంట్కి దీని ఎఫికసీ గురించి చెప్పి హ్యాపీగా ఏ జాయింట్లో అన్నా చేసుకోవచ్చు. అది ఐసీఎంఆర్ చెప్పే గైడ్ లైన్స్. బికాజ్ ఇట్ ఈస్ సేఫ్, బికాజ్ ఇట్ ఆటోలాగస్ అంటే మీ బ్లడ్లోంచి మీకు ఇచ్చేది. సో అంటే ఐసీఎంఆర్ చెప్పే స్టేట్మెంట్ అనమాట. మీరు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఏ జాయింట్లో అన్నా, ఏ సాఫ్ట్ టిష్యూలో అన్నా, ఏ మస్కులోస్కెలిటల్ కండిషన్లో అన్నా పిఆర్పి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ చెప్పేమాట. సరే, ఇప్పుడు పిఆర్పి కంటే అడ్వాన్స్డ్ ఎక్సోజోమ్ థెరపీ అని ఏదో మార్కెట్లో వింటున్నాం. హౌ సేఫ్ ఇస్ దట్ అండ్ హౌ సుపీరియర్ ఇస్ ఇట్ దాన్ పిఆర్పి? ఎక్సోజోమ్స్ మీద స్టడీస్ ఉన్నాయి కానీ లైసెన్సింగ్ లేదు, పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా మనం చేయకూడదు. సో దట్స్ వాట్ నేను చూసినంత మటుకు లేవు. మేబీ ఇప్పుడు ఏమైనా వచ్చాయేమో తెలియదు కానీ నా లేటెస్ట్ నాలెడ్జ్ ప్రకారం ఎక్సోజోమ్స్కి ఎఫ్డీ అప్రూవల్ కానీ, ఎక్సోజోమ్స్కి ఐసీఎంఆర్ అంటే ఆర్ రియల్లీ సో సుపీరియర్ దాన్ పిఆర్పి? చేయాలి కదా, ఇంకా ఇనిషియల్ స్టేజెస్లో చేసి క్లినికల్గా, క్లినికల్ కాదు ప్రాక్టికల్గా. ఇప్పుడు నేను పిఆర్పి స్టార్ట్ చేశాను, కొన్ని థౌజండ్స్ చేశాను. ఇప్పుడు ఎఫికసీ బాగుంది కాబట్టి నేను మల్టిపుల్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాను, ప్రతి ఏరియాలో కూడాను పిఆర్పిని ప్రమోట్ చేస్తున్నాను. అట్లాగా ఎక్సోజోమ్స్ ఎవరైనా చేసి దాని మీద మంచి రిజల్ట్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు లిటరేచర్ వేరు, లిటరేచర్ అంటే రీసెర్చ్, అది వేరు, ప్రాక్టికల్ వేరు. ఈరోజు నేను అథారిటీగా పిఆర్పి మీద ఎందుకు మాట్లాడుతూ 8 సంవత్సరాల నుంచి ఇన్ని వేల కేసులు చేశాను కాబట్టి నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, మాట్లాడే స్ట్రెంగ్త్. నా దగ్గర అంతమంది పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు, నాకు అది నా బలం. ఎక్సోజోమ్స్ గురించి ఇంకా చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి లైసెన్స్ రావాలి, చేసుకోండి అని ఓకే అనాలా. ఓకే అన్న తర్వాత రియల్గా అది వర్కౌట్ అయితే అది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. సరే, ఇప్పుడు మనకి పిఆర్పి ఇందాక మీరు చెప్పినట్లు మోకాళ్ళకి కానీ, షోల్డర్ జాయింట్కి కానీ డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానివచ్చు, ఇంజరీ వల్ల కానివచ్చు, ఇట్లా చేయొచ్చు అని మీరు కొన్ని కండిషన్స్ చెప్పారు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలైటిస్ వల్ల వచ్చే షోల్డర్ పెయిన్ కూడా పిఆర్పి ఇస్ ది రెమెడియా? స్పాండిలైటిస్ షోల్డర్లో రాదు, స్పాండిలైటిస్ సర్వైకల్ నెక్. సర్వికల్లో వచ్చిన నొప్పి కొన్నిసార్లు చెయ్యంతా లాగుతూ ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే షోల్డర్ సర్వైకల్ పెయిన్ పక్కన ఉన్నాయా, షోల్డర్ పెయిన్ ని సర్వైకల్ పెయిన్ అనుకోవచ్చు, సర్వైకల్ స్పైన్ పెయిన్ ని షోల్డర్ అనుకో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది డిఫరెన్షియేట్ చేయడం చాలా, అది లేకపోతే రాంగ్ వెళ్ళిపోతాం. సర్వైకల్ పెయిన్ ని షోల్డర్ అనుకొని ట్రీట్ చేస్తే ప్రాబ్లం లేదు, షోల్డర్ పెయిన్ ని సర్వైకల్ అనుకొని ఆపరేషన్ చేశారనుకో సర్వైకల్ స్పైన్. అంటే ఇది మొత్తం
మొత్తం కింద బాడీని కంట్రోల్ ప్యారలైజ్ అయిపోతుంది. సో డాక్టర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా మిస్టేక్స్ కొన్నిసార్లు జరుగుతుంటాయి. షోల్డర్ పెయిన్ ఉంటేనే వాడు సర్వైకల్ పెయిన్ అనుకుంటుంటాడు, సర్వైకల్ పెయిన్ షోల్డర్ అనుకుంటాడు. అంటే దానికి ఇప్పుడు ఆ సర్వికల్ పెయిన్ ద్వారా వచ్చేటువంటి షోల్డర్ పెయిన్ కి కూడా డూ వీ హ్యావ్ అ రెమెడీ విత్? సర్వైకల్ పెయిన్ అంటే సర్వైకల్ పెయిన్ ట్రీట్మెంట్ కంప్లీట్. షోల్డర్ పెయిన్ అన్నది నేను చెప్పిన ఈ సిచ్యువేషన్స్ కే PRP నాలుగు work లిగమెంట్స్, చేస్తుందంట. 4 మజిల్స్, లేబ్రము, క్యాప్స్యూల్, బర్సాస్, ఇవన్నీ. సర్వైకల్ పెయిన్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. సర్వైకల్లో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్, నర్వ్ కంప్రెషన్, రాడిక్యులర్ పెయిన్, ఫెసెట్ జాయింట్, మజిల్స్, లిగమెంట్స్, ఇవి ఉంటాయి అన్నమాట. సో వాటిని అది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో దాని గురించి మనం వేరే ఎపిసోడ్ లో అది వేరే ఎపిసోడ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లీస్ట్ షోల్డర్ పెయిన్ కి PRP గివ్స్ అవుట్ గుడ్ రిజల్ట్స్. సో ట్రై PRP. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే 100% ఫీల్ బెటర్, ఫీల్ రిలీవ్డ్ ఫ్రమ్ యువర్ పెయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.